నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. సమాజ సేవ చేయాలనే సంకల్పం ప్రతి ఒక్కరిలో రావాలి. సంకల్ప బలం ఉన్నప్పుడే సమాజ సేవ చేయగలుగుతారు. కొండూరు అజ్మతుల్లా. అన్నమయ్య జిల్లా రాయచోటి ముసాపేట 34వ వార్డులో నివాసం ఉంటున్న కొండూరు హజ్మతుల్లా వారి కుటుంబ సభ్యులు కలిసి వేసవి తీవ్రతల దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఎంతో మంది ఎండ తీవ్రతకు ఇబ్బంది పడుతున్నారనే ఆలోచనతో ముసాపేట జాతీయ రహదారి పక్కన ఈ రోజు కూల్ మినరల్ వాటర్ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రజల యొక్క దాహార్తిని తీర్చుతున్నారు. ఈ సందర్భంగా కొండూరు హజ్మతుల్లా మాట్లాడుతూ సమాజానికి సేవ చేయడం మా పూర్వీకుల నుంచి ఆనవాయితీగా వస్తున్నదని, మనము మానవునిగా పుట్టినందుకు ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే వారికి సహాయం చేసినప్పుడే మన జీవితం సార్థకం అవుతుందని, ఎంతో మంది పాదచారులు, వాహనాచారులు, పిల్లలు, పెద్దలు, వృద్ధులు ఎండ తీవ్రతకు దాహంతో ఇబ్బందులు పడకూడదనే ఆలోచనతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి వారి యొక్క దాహాన్ని తీర్చుతున్నామని అన్నారు. ప్రతి ఒక్కరిలో సమాజ సేవ చేయాలనే ఆలోచన ఉన్నప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొండూరు అజ్మతుల్లా వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. اللهم أجرنا من النار. اللهم إني نسألك الهدى والتقى والغنى. رب اغفر وارحم وأنت خير الراحمين. اللهم إني أسألك علما نافعا ورزقا واسعا وحلالا طيبا وشفاء من كل داء يا أرحم الراحمين. اللهم آمن وحدتي في قبري. اللهم ارحمني بالقرآن. నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మనం చేసేటువంటి సేవ శాశ్వతం, మనము కాదు శాశ్వతం అనేటువంటిది నమ్మినటువంటి వ్యక్తులు కొంతమంది మాత్రమే ఉంటారు. మరి సమాజంలో ఆకలితో, దాహంతో ఎంతోమంది ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి అలాంటి వారికి సేవలు చేయాలనేటువంటి ఆలోచన అందరికీ రాదు, కొంతమందికి మాత్రమే వస్తుంది. మరి ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో ఎండలు తీవ్రతగా ఉన్నందువల్ల మరి ఎంతోమంది దాహంతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళ కోసం ఒక సేవ చేయాలి, దాహం తీర్చాలి అనేటువంటి మంచి సంకల్పంతో ఈరోజు రాయచోటి మున్సిపాలిటీ మాసాపేట 34వ వార్డు నందు నివాసం ఉంటున్న మరి కొండూరు హజ్మతుల్లా అనేటువంటి వ్యక్తి మన మాసాపేట జాతీయ రహదారిలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి మరి 40,000 రూపాయలు పెట్టి కూలరు, ఫ్రిడ్జ్ను కూడా తీసుకొచ్చి మరి ఈరోజు సేవలు అందించాలనేటువంటి మంచి సంకల్పంతో ప్రారంభం చేయడం జరిగింది. మరి ఇలాంటి సేవ చేయడం వల్ల సమాజానికి ఎంతవరకు మంచి జరుగుతుంది, ఆయన ఎందుకు చేయాలనేటువంటి ఆలోచన వచ్చింది అనేటువంటిది సమాచారాన్ని తీసుకున్నాం. మన దగ్గరగా ఉన్న కొంచెం నమస్తేనా. మరి మీకు సమాజానికి సేవ చేయాలి అనేటువంటి ఈ యొక్క మంచి ఆలోచన ఎందుకు వచ్చిందంట? మా పెద్దోళ్ళ దగ్గర నుంచి సమాజ సేవ చేయాలని, మా పెద్దోళ్ళ కాడి నుంచి మా వరకు మేమందరము ప్రజలకు మా చేతనైనంత వరకు ఏదైనా కానీ సహాయ సహకారాలు అందించాలని మా యొక్క కోరిక, మా యొక్క అభిష్టం.
ఆ మేరకు ఇప్పుడు ఎండల కాలము, ఎండలు ఎక్కువ ఉండే కారణంగా తాగే నీళ్లతో, మంచి నీళ్లతో చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. వచ్చేపోయే రహదారి వాసులకు, ఎవరైనా కానీ తాగే నీళ్లు ఆటో వాళ్లకు, కార్మికులకు అందరికీ యూస్ఫుల్ అవుతుందని, మంచి జరగాలని కూల్ మినరల్ వాటరు మెయిన్ రోడ్డు పైన మనము అందజేయడము జరుగుతున్నది. ప్రతిరోజు ఉదయము 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కూల్ వాటర్, మినరల్ వాటర్ అందించడం జరుగుతుంది. ప్రతిఫలం ఆశించలే, కేవలము అల్లా పేరు పైన ఈ కార్యక్రమాన్ని మనము జరుపుతున్నాము. గత 3-4 సంవత్సరాలుగా ఈ మంచి కార్యక్రమాలలో మేము పాల్గొంటున్నాం. మరి ఈ మంచి కార్యక్రమం, ఇలాంటి సేవలు చేయాలనేటువంటి ఆలోచన ఎవరైనా ప్రోత్సాహం ఇచ్చే మీకు కలిగిందా, లేదా మీ అంతటా మీరే అనుకున్నారా సేవ చేయాలి? మా పెద్దోళ్ళ కాడ నుంచి మా పెద్దవాళ్ళు నేర్పినటువంటి మాటలు, మాకు వాళ్ళు చెప్పినటువంటి నీతి వాక్యాలు, అవి మా మనసులో ఉండి మా కొండూరు ఖాదర భాష, మా నాయనగారు అటువంటి మా యొక్క పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాలు కొండూరు ఫ్యామిలీ తరఫున మేము ఈ కార్యక్రమం జరపడం జరుగుతున్నది. అన్న, మీ కుటుంబ సభ్యులకు కూడా మీ యొక్క మార్గాన్ని తెలియజేస్తున్నారు, ఎందుకంటారు? మేము మా స్నేహితులకు, మా కుటుంబ సభ్యులకు, ప్రతి ఒక్కరికి కూడా మంచి కార్యక్రమాలు, మంచి పని, ప్రజలకు ఉపయోగకరంగా ఉండేటట్లు భగవంతునికి భయపడి నడుచుకునే విధానంగా మనం ఎవరికైనా కూడా సలహాలు, సందర్భాలు బట్టి చెప్తూ ఉంటాం. మరి భవిష్యత్తులో ఇంకా కూడా ఏమైనా చేయాలనేది ఉందా? ఇంకా ఫ్యూచర్లో కూడా మేము చాలా కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేయాలని మా యొక్క సంకల్పం అయితే ఉండాలి. భగవంతుడు దయ తెలిస్తే ఇంకా వేరే డిఫరెంట్గా ప్రజలకు ఉపయోగకరంగా ఉండేవి మేము చాలా చేస్తాం. ఏర్పాటు చేసి మరి ప్రజలకు సేవ చేయడం వల్ల సమాజానికి ఎంతవరకు మంచి జరుగుతుంది? ఇలా సేవ చేయడం వల్ల ప్రజలకు చాలా వరకు మంచి జరుగుతుంది. ఇప్పుడు వెళ్ళే దారిలో వెళ్ళే వాళ్ళకి చాలా మందికి అందరికీ డబ్బులు ఉన్నాయని చెప్పి అందరూ అట్లా ఏం కాదు. కొంతమందికి మాత్రమే నీళ్లు తాగడానికైనా, కొంతమంది ఇప్పుడు చాలా మందికి డబ్బులు లేదు. అలాంటి వాళ్ళు కూడా వచ్చి ఇప్పుడు తాగుతారు అనే ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది. మీరు భవిష్యత్తులో మీరు ఏం చేయాలనుకుంటున్నారు సమాజానికి? సమాజానికి భవిష్యత్తులో ఏదైనా మంచి పని, ఏదైనా ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మాట్లాడబోవా? SRTV7 న్యూస్ యాజమాన్యానికి ఎక్కడ ఏం జరిగినా కానీ వాళ్ళు పబ్లిక్ తెలిపేదానికి, వాళ్ళు పడే కృషికి వాళ్ళు ఫస్ట్ థ్యాంక్ యూ. మనిషికి భూమి పైన ఉండడానికి పంచభూతాలు ఎంత అవసరమో దాంట్లో నీరు అనేది ఒకటి ముఖ్యమైన అవసరం. ఆ నీరు లేనిదే మనిషి దాన్ని చెడుగు కడగడానికి నీరే వాడతాడు, మన బ్రతకడానికి నీరే వాడతాము. ఆ నీరు కల్పించడానికి ఆ నీరును ఎలా తీసుకోవాలనేది ఒక షెడ్యూల్గా తీసుకుంటే రోగాలు బారిన పడకుండా, ఏం పడకుండా చాలా హెల్ప్గా ఉంటుంది. మన వాటర్ను ఇంటేక్ చేసే ముందు గట్టగట్ట ఎవరైనా కానీ భోజనం చేస్తూనే బాటిల్ నీళ్ళు అవుతుంటారో, దానివల్ల డైజెషన్ ప్రాబ్లము, ఇంటేక్ అన్నీ వస్తుంటాయి. వాటర్ అనేది ఎప్పుడైనా కానీ భోజనం కన్నా ముందు ఒక 10 నిమిషాల ముందు 1 లీటర్ తాగండి, ఇబ్బంది లేదు. సమాజానికి నేను చేస్తున్నాను. ఆ తర్వాత తిన్న తర్వాత కనీసం హాఫ్ అన్ అవర్ ఉన్న వాటర్కు ఇస్తే మీరు తిన్న డైజెషన్ కానీ బాగుంటుంది, మీ ఆరోగ్యం బాగుంటుంది. మీ అందరూ బాగుంటే సమాజం బాగుంటుంది. ప్రతి ఒక్కరూ దాన్ని ఫాలో కాకుండా మనము ఇష్టం వచ్చినట్లు వాడుకుంటే, వాటర్ కూడా ఒక మెడిసిన్ లాంటిది. దాన్ని మెడిసిన్ వాకి యూజ్ చేస్తే మనకు ఎంతో మేలు జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు జరిపే ఆ ధైర్యము, ఆ యొక్క శక్తి, అలాంటి మనసు ఇచ్చిన దానికి అల్లాహ్తో ఎప్పుడు కృతజ్ఞతలు కోరుతుంటాము. మా బామ్మర్ది అజంతుల్లాకు ఎప్పుడు ఇలాంటి కార్యక్రమం చేయాలని ఎప్పుడు ప్రోత్సాహం చేస్తాము, ఆయన అనుకుంటాము. ఆయనకి ఎప్పుడు ఎల్లవేళలా మేము సపోర్ట్ ఉంటాము. సమాజంలో చెప్పమ్మా, ఈ సేవా కార్యక్రమంపై మీ యొక్క అభిప్రాయం ఏంటి? నీటి కొరత ఎంతుందో మనందరికీ తెలుసు. ఈ సేవా కార్యక్రమంపై మీ యొక్క అభిప్రాయం ఏంటి? నీటి కొరత ఎంతుందో మనందరికీ తెలుస్తుంది ఖచ్చితంగా. సో అలాంటి ఇప్పుడు మంచినీళ్ళు తాగాలన్నా డబ్బులు పెట్టి కొనాల్సిన పరిస్థితుల్లో ఇలాంటి ఒక కార్యక్రమం వచ్చిపోయే వాళ్ళకి మంచినీళ్ళు తాగడానికి ఇలాంటి ఒక కార్యక్రమం జరగడం అనేది ఒక అందరికీ సహాయకరంగా ఉంటుందని భావిస్తున్నాను. ఇంకా ఇలాంటి ఎన్నో అందరూ చేయాలని, మేము ఇంకా చేయాలని ఆశిస్తున్నాను. మరి మీకు మీ ఫాదర్ అవుతుందా? మీ ఫాదర్ మీకు ఎందుకు ఇంత మంచి ఆలోచన మీరు ఇస్తున్నారు?
మాకు చిన్నప్పటి నుండి కూడా ఆయన అన్నట్టుగా ఆయన తండ్రి ఆయనకి ఎలా నేర్పించాడు, మాకు చిన్నప్పటి నుండి కూడా మనం ఎప్పుడూ ఒకరికి సహాయకరంగానే ఉండాలి, ఇంకొకరిని ఎప్పుడు నొప్పించేలా చేయొద్దన్న పెంపకంతోనే మమ్మల్ని అందరినీ కూడా పెంచాడు. మేమందరం అలానే ఇంకా అలానే ఉండాలి అనుకుంటున్నాం. ఎన్నో ఇలాంటివి చేయాలని. ఈ మతాలు అనేటువంటివి చాలామంది ఆ మతాలనే నమ్ముకొని ఎన్నో విభేదాలు సృష్టించుకొని ఈ సమాజంలో అశాంతిని నెలకొల్పుతున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మతాలు భగవంతుడు ఒక్కడే అని మేము నమ్ముతాం. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క భగవంతుడిని సృష్టించుకున్నారు. దాన్ని వాళ్ళు అలుసుగా తీసుకొని పొలిటీషియన్స్ కానీ ఎవరైతే కొంతమంది ప్రజలు వాళ్ళు పర్సనల్గా తీసుకొని ఇంకొకళ్ళ విభేదాన్ని సృష్టించడం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. లేదంటే అందరు ప్రజలు ఒక్కడే, వాళ్ళలో కలబడి ఎప్పుడూ ఉంది. మేము మా ఫ్రెండ్స్, మా డాడీ అందరూ అన్ని మతాల వాళ్ళు కలిసే ఉన్నారు. మా డాడీ వాళ్ళకి మాకు కూడా అన్ని రకాల మతాల ఫ్రెండ్స్ ఉన్నారు. మేము కలిసే ఉంటున్నాం. కాకపోతే పైన నుండి ఉన్న ఒత్తిడి అలాంటి వాటి వల్ల ఇలాంటి విభేదాలు క్రియేట్ అవుతున్నాయని నేను భావిస్తున్నాను. చెప్పండి. సమాజానికి మంచిది ఇవాళ ఈ మతాల గురించి అన్న అడిగాడు ఎదురు మత కల్పన ఎందుకు ఏమని. ఎవరికైనా సీరియస్ ఉండి నా భార్య కానీ ఎవరైనా కానీ తన పేషెంట్ తను హాస్పిటలైజ్ అయినప్పుడు బ్లడ్ కావాలన్నప్పుడు అక్కడ వెళ్ళి బ్లడ్ బ్యాంక్లో ఇది ముస్లిం బ్లడ్డా లేకంటే హిందూ బ్లడ్డా ఏ బ్లడ్ అని ఏడకుండా మనకు కావాల్సిన బ్లడ్ మనం బతకాలి మనకు కావాలి అది చూస్తాడని హోటల్కి వెళ్ళగానే సర్వర్ చేసేది వాడు ఎవడు ఏ క్యాస్ట్ ఆలోచించాడు వాడు పెట్టే తింటాం. వాటర్ దగ్గర కూడా ఏ క్యాస్ట్ చూడు గాలి ఇంతమంది ఉన్నాం మనందరం గాలి తీసుకుంటున్నాం. నువ్వు వేరే నేను వేరే నా గాలి నీకు వస్తా నీ గాలి మనకి గాలికి లేని వ్యత్యాసం మనుషులకు పెట్టుకుంటున్నారు. ఇదంతా పొలిటికల్ ఇది. మన సమాజంలో మనుషులందరూ ఒకటే అది నడవాలి. అన్నమయ్య జిల్లా రాయచోటి మాసాపేటలో ఈరోజు కొండూరు అహముక్తులన ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏ ఆలోచనతో ఆయన చేసినాడో కానీ ఇదే ప్రెస్ వాళ్ళు అడిగితే కూడా అదే విధంగా చెప్తున్నాడు. నీకు సొంత కృషితో నువ్వు చేయాలనుకుంటున్నావా, సాంప్రదాయం ప్రకారంగా మీ పెద్దలు ఏమన్నా ఇటువంటి చేస్తున్నారా అని వాళ్ళు ప్రశ్నించిన దానికి అన్న సూటిగా ఇది గతంలో మా వారు ఏ విధంగా చేస్తూ ప్రజాసేవ చేయాలనేది మా కుటుంబంలోనే ఒక ఇదిగా కొనసాగిస్తూ వస్తున్నారు. మేము అదే విధంగా మా పెద్దవారు ఏది పాటిస్తున్నారో అదే విధంగా మేము కూడా చేయాలని కూడా చెప్పడం అనేది నాకు కూడా పోతా గర్వంగా ఉంది. అన్న ఈ మాట చెప్పడం అనేది ఇప్పుడు నేను రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రంగారెడ్డిగా ఒకటి ఏం చెప్తున్నానంటే ప్రజలు నిన్న గత సంవత్సరం 2 సంవత్సరాలు కరోనా వస్తే కోటీశ్వరులు కూడా చనిపోయినారు చూసినాం. పాపం చూస్తున్నాం, పుణ్యం చూస్తున్నాం. ఆ కోట్లు సంపాదించిన వాళ్ళు ఏమన్నా ఎత్తుకొని మూటలు కట్టుకొని పోయినారా? ఏమి లేదు. ఇటువంటి ఆడికాడికి బతుకుతున్న కుటుంబాలు ఈ ఆలోచన రావడం అనేది మంచి అవకాశమని వారికి అన్ని వేళలా ఆ అల్లా వాళ్ళ కుటుంబాల వాళ్ళ బిడ్డల అష్టైశ్వర్యాలతో వాళ్ళను ఇదే మాదిరిగా ప్రజలకు సేవ చేయాలని ఆ దైవ కృపతో ఇంకా కొనసాగాలని మేము తెలియజేస్తున్నాం.